హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిల్వేరు రామ. మనము ఈరోజు కోడిగుడ్డు కారం ప్రిపేర్ చేసుకోవడం చూద్దాము. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఇంపార్టెంట్ కోడిగుడ్డు కారానికి ఎల్లిపాయలను రోట్లో వేసుకొని దంచుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకోవాలి, పేస్ట్లా కాకుండా. మనం తర్వాత బాయిల్ అయిన ఎగ్స్ని పొట్టు తీసి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. తగినంత వేసేసుకోవాలి. మనకు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కాట్లు పెట్టుకోవాలి చాక్తోని. మనకు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని, తర్వాత జీలకర్ర, ఆవాలు, మనం ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ పేస్టు, కరివేపాకు ఆయిల్లో వేసేసుకొని మంచిగా దోరగా వేయించుకొని, ఉప్పు, పసుపు తగినంత వేసేసుకొని, కారం వేసేసుకొని కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కోడిగుడ్డు కారానికి కారం ప్రిపేర్ చేసుకొని ఫ్రై అయిన ఎగ్స్ను కారంలో వేసేసుకోవడం. అంతే, 5 minutesలో అయిపోతుంది. బాగా ఐటమ్స్ బాగా ఏం పట్టవి. కారం, ఉప్పు, ఎల్లిపాయలు, కరివేపాకు అంతే. మనం పప్పుల పులుసు, సాంబార్ కాకుండా పప్పుల పులుసు, పప్పుచారు అన్నమాట. తర్వాత వైట్ రైస్, పప్పుచారు, కోడిగుడ్డు కారం సూపర్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసుకోండి.